వైజాగ్ సమత డిగ్రీ కాలేజ్లోని ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ అబ్బాయిని సెక్సువల్ హెరాస్మెంట్ పెట్టిన లెక్చరర్స్ వాళ్ళని అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. అలాంటిది అదే ఒక అమ్మాయికి జరిగిందంటే ఈ పాటికి రోడ్లు ఎక్కిసి ర్యాలీస్ చేసి క్యాండిల్స్ పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి న్యాయం జరగాలని గోల గోల చేస్తారే, మరి అబ్బాయి విషయంలో ఎందుకు చేయటం లేదు? అదీ కాక ఆ అబ్బాయి వీడియోస్ కింద కామెంట్స్ నిజంగా చూస్తుంటే ఎంత చెత్త సొసైటీలో బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. ఒక అబ్బాయి చనిపోయాడని జాలి దయ అలాంటివి ఏటి లేకుండా వాడి వీడియోస్ కింద కామెంట్స్ అబ్బాయిలు అయ్యుండి నువ్వు మగాడివి కాదా, ఆడదై పిలిస్తే వెళ్ళడం తెలియదా, అది పిలిచినప్పుడు దాంతో ఎంజాయ్ చెయ్యాలి. ఏంట్రా బాబు కామెంట్స్? మీరు అసలు మనుషులేనా? అసలు ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్న అబ్బాయి చనిపోయాడు, ఆ టార్చర్ భరించలేక చనిపోయాడు. కానీ ఈ కామెంట్స్ చూసి ఫ్యామిలీ ఆ అబ్బాయి చనిపోయింది ఒక బాధ అయితే, ఇలాంటి చెత్త చెత్త కామెంట్స్కి ఆ ఫ్యామిలీ ఇంకెంత నలిగిపోద్ది. అమ్మాయి విషయంలోని అంతలా రెచ్చిపోయి అందరూ అన్ని చేసిన వాళ్ళు అబ్బాయి విషయంలో ఎందుకు న్యాయం కోసం ఏం చేయటం లేదు? ఆ లెక్చరర్స్ని ఎందుకు ఏం చేయటం లేదు? నిజంగా మీరు మనుషులైనా కొంచెమైనా ఆలోచించండి రా. వాడి ఫ్యామిలీ అంతలా ఏడుస్తుంటే చూస్తుంటే కళ్ళంటి నీళ్ళు ఆగటం అలాంటిది ఆ చెత్త కామెంట్స్ ఏంట్రా నాయన? అందరూ కామంతో ఆలోచిస్తారా? ఎంత ఘోరమైన మనుషుల మధ్య ఉంటున్నామో. బహుశా ఆ అబ్బాయి ఒకవేళ వాళ్ళ గురించి బయట పెట్టి ఏదైనా చెప్పినా కూడా ఇలాంటి మాటలు వినవలసి వస్తుంది అనేసి ముందే డిసైడ్ అయ్యి చనిపోయినట్టున్నాడు. నిజంగా ఇంత చెత్త మనుషుల మధ్య ఇంత చెత్త సొసైటీ మధ్య బ్రతుకుతున్నాం అంటే ఒక అబ్బాయి గురించి ఒక అబ్బాయే సపోర్ట్గా లేకుండా ఎంత దరిద్రమైన మాటలు, ఎంత దరిద్రమైన కామెంట్స్ కొంచెమైనా చూసుకున్నారా? ఇంకా అమ్మాయికి ఏదైనా జరిగితే వెంటనే రేప్ చేసిన వాడి ఫొటోస్ వేసేస్తాడు. వాడికి ఒక ఫ్యామిలీ ఉందని చూడకుండా వాడు తప్పు చేశాడు కాబట్టి వాడి ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి లాగినప్పుడు మరి వీళ్ళు ఫొటోస్ ఎందుకు రివీల్స్ చేయటం లేదు? ఆడవాళ్ళకైతే ఒక న్యాయం, మగవాళ్ళకైతే ఒక న్యాయం. ఎంత ఘోరం నిజంగా. ఆ అబ్బాయి ఎంత సెన్సిటివ్ పర్సన్ కాకపోతే ఎంతలా ఆలోచించి ఎంత పెయిన్ తీసుకొని ఉంటాడు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఏడుస్తుంది.